చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నిన్న నెక్సస్ మాల్కి ట్రిపుల్ ఏకి వెళ్ళాము హౌస్ఫుల్స్. అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో కూడా నవ్వుతున్నారు. సో ఫన్తో మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నారు సార్. సో ఓవరాల్ రెస్పాన్స్ పాయింట్లో మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అట్లా సార్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. వెయిటింగ్. మీరు డైరెక్ట్ నాటకం చుట్టూ ఒక ఎమోషన్ని బిల్డ్ చేసి చివరిలో ఆ నాటకం లేకుండా ఎందుకు చేశారు? అంటే బేసిక్గా అతను యాక్టింగ్ అంటే చాలా ప్యాషనేట్ సార్. నాటకం అని మీరు అవును సార్, స్పెసిఫై చేశారు కదా, అవునవును. సినిమాని స్పెసిఫై చేయలేదు. సడన్ గా ఎందుకని ఆ ఫ్లిప్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్లోని ఈ థియేటర్ మీద కంటే సినిమా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది కాబట్టి వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు సినిమాలోనే ఒక హీరోగా లాంచ్ అయ్యారు అని అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనిపించింది సార్. మాకు ఆ నాటకం ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే ఓకే. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి మీరు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కదా అవును సార్, నాటకం. ఎస్ సార్. సో అదేమన్నా అనిపించిందా? అంటే నాటకం బ్రదర్, నాటకం నటన రెండు ఒకటేగా. అలాగే సార్. నటన అతని ఉద్దేశం వేర్ వీఆర్ యాక్టింగ్ అనే దానిలోనే డిఫరెన్స్ తప్ప నటన అండ్ నాటకం, సినిమా, ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ దట్ ఇంక్లూడ్స్ యాక్షన్. పోతే నాటకం అని ఉండొచ్చు, సినిమా అని ఉండొచ్చు, ఇంకోటి అని ఉండొచ్చు అని నా ఫీలింగ్. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మానందం గారు రిసెప్షన్ చేయడం బాగుంటుంది. బ్రహ్మానందం గారు అయ్యా, 2 questions అండి. ఏంటంటే ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అయితే బాగున్నావు మీరు చెప్తున్న దాన్ని బట్టి. బట్ విన్నదాన్ని బట్టి అయితే ఆడియన్స్ పాయింట్లోని, ఫన్ స్పేస్లోని అండ్ కనెక్షన్ పాయింట్లో కూడా దాని గురించి నేను మాట్లాడలేదు. యా అని ఈ ఎమోషనల్ కనెక్ట్ చెప్తున్నారు. యా ఎమోషనల్ కనెక్ట్ సరిపోయింది, సెట్ అయింది అని అనుకున్నాం. మీరు చెప్పినట్టు మేబీ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేస్తుంటే అప్పుడు ఏమైనా ఉండేది. ఇప్పుడు ప్రభాకర్ గారు తండ్రి మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశారు, లేకపోతే ఆయన జాయిన్ అయ్యారు. అవును సార్. కూతుర్ని వెళ్ళి తాతను కలవద్దని చెప్తారు, ఎందుకు కలవద్దు అంటారు తెలియదు. మనవడిని కలవద్దు, హీరోని కూడా కలవద్దు, చెల్లి సిస్టర్ని వెళ్ళి నువ్వు బ్రదర్ని కలవద్దు అంటారు. అవును సార్. అసలు తాత బతుకున్నాడో లేదో తెలియని పొజిషన్లో ఉంటాడు హీరో. అవును సార్. సో దీని వెనకాల ఒక చిన్న పెయిన్ అతనికి ఆ క్యారెక్టర్లో కొంత ఉండి ఉండాల్సింది. అవును సార్. అలాగే 80 ఎకరాల ఆసామి, సర్పంచ్, ఇంట్లో గలగల మాట్లాడే కొడుకు, ఇంతమంది ఉన్న ఆవిడ ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అయ్యింది అన్నది ప్రజెంట్ చేయాల్సి ఉంటే అప్పుడు ఈ ఇద్దరు పెయిన్ మనకి తెలిస్తే మనం కనెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉండి ఉండేది. ఓకే ఓకే. అది నేను అడుగుతుంది. మీరు జనాలు ఎంటర్టైన్ అవ్వట్లేదా, చూడట్లేదు, సినిమా జనాలు నచ్చింది, బాగుంది కాదంటే సో ఈ పెయిన్ ఇంకొంచెం బాగా తెలిస్తే ఆ మెయిన్ ఏదైతే మీరు కోర్ పాయింట్ ఏదైతే ఉందో కొత్తగా ఎంచుకున్న పాయింట్, అవును సార్, అది జనాలు కనెక్ట్ అయ్యి ఉండేది అని. ఓకే ఓకే. ఎస్ సార్. ఆయన తరఫున నేను చిన్న సమాధానం చెప్తాను. అతను కొడుకు ఏజ్ కూడా కాదు, మనవులు ఏజ్, అదే వికసిస్తున్న మొగ్గ, వికసిస్తున్న మొగ్గ అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ పాయింట్, ఆ ఏజ్కి తగ్గిన, లేకపోతే ఆ ఏజ్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అయినా ఈ సినిమాలో అతను తన శక్తి మేరకు ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, తాతగారు వీళ్ళు వెళ్తే ఎలా ఉంటారు, దీని ఇన్నేట్ థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఆలోచనలు, డిపెండెన్స్ బాగుండాలి, అందరితో కలిసి బాగుండాలి, కలిసి బతకాలి అనే థాట్ తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నం అది. అంటే రేపు పొద్దున మీరు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి యూ షుడ్ ఫాలో. ఏంటి రైట్ ఏదండి పంచు బలక్రమకే పంచ. ఓకే, మీకే పని చేశారండి. నెక్స్ట్